నీవుంటే నాతో ఏ భయము లేదయా, నీకంటే నమ్మదగిన దేవుడెవరయ్యా. నీవుంటే నాతో ఏ భయము లేదయా, మేలు కొరకే అన్నీ జరిగించు యేసయ్యా. ఇడు వెనకే ఆశీర్వాదం పంపుతావయ్యా, మేలు కొరకే అన్నీ జరిగించు యేసయ్యా. ఇడు వెనకే ఆశీర్వాదం పంపుతావయ్యా. నీకంటే నమ్మదగిన దేవుడెవరయ్యా, నీవుంటే నాతో ఏ భయము లేదయ్యా. పాడదాం. నీకంటే నమ్మదగిన దేవుడెవరయ్యా, నీవుంటే నాతో ఏ భయము లేదయ్యా. కొట్టబడిన వేళ నా గాయం కట్టినావే, కొట్టబడిన వేళ నా గాయం కట్టినావే. బాధించిన స్వస్థపరిచేది నీవే, బాధించిన స్వస్థపరిచేది నీవే. నీకంటే నమ్మదగిన దేవుడెవరయ్యా, నీవుంటే నాతో ఏ భయము లేదయా. నీకంటే నమ్మదగిన దేవుడెవరయ్యా, నీవుంటే నాతో ఏ భయము లేదయా. అణచబడిన వేళ నా తలను ఎత్తినావే, అణచబడిన వేళ నా తలను ఎత్తినావే. శిక్షించిన గొప్ప చేసేది నీవే, శిక్షించిన గొప్ప చేసేది నీవే. నీకంటే నమ్మదగిన దేవుడెవరయ్యా, నీవుంటే నాతో ఏ భయము లేదయా. నీకంటే నమ్మదగిన దేవుడెవరయ్యా, నీవుంటే నాతో ఏ భయము లేదయా. విడువబడిన వేళ నన్ను చేరదీసినావే, విడువబడిన వేళ నన్ను చేరదీసినావే. కోపించిన కరుణ చూపేది నీవే, కోపించిన కరుణ చూపేది నీవే. నీకంటే నమ్మదగిన దేవుడెవరయ్యా, నీవుంటే నాతో ఏ భయము లేదయా. సగమంతా. నీకంటే నమ్మదగిన దేవుడెవరయ్యా, నీవుంటే నాతో ఏ భయము లేదయా.
ఆశీర్వాదం పంపుతావయ్యా. మేలు కొరకే అన్నీ జరిగించు యేసయ్యా, ఇడు వెనకే ఆశీర్వాదం పంపుతావయ్యా. నీకంటే నమ్మదగిన దేవుడెవరయ్యా, నీవుంటే నాతో ఏ భయము లేదయా. పడా నీకంటే నమ్మదగిన దేవుడెవరయ్యా, నీవుంటే నాతో ఏ భయము లేదయా. నీకంటే నమ్మదగిన దేవుడెవరయ్యా, నీవుంటే నాతో ఏ భయము లేదయా. యేసయ్యా నీకంటే నమ్మదగిన దేవుడెవరయ్యా, నీవుంటే నాతో ఏ భయము లేదయా. ఏ సమయమందైనా ఏ స్థలమందైనా ఏ స్థితిలో నేనున్నా స్తుతి పాడెదన్. ఏ సమయమందైనా ఏ స్థలమందైనా ఏ స్థితిలో నేనున్నా స్తుతి పాడెదన్. సగమంతా మరొకసారి పాడదామా. ఏ సమయమందైనా ఏ స్థలమందైనా ఏ స్థితిలో నేనున్నా స్తుతి పాడెదన్. ఏ సమయమందైనా ఏ సమయమందైనా ఏ స్థలమందైనా ఏ స్థితిలో నేనున్నా స్తుతి పాడెదన్. ఆరాధనా ఆరాధనా నా ప్రియుడేసు క్రీస్తుకే ఆరాధనా 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 గొర్రె పిల్ల క్రీస్తుకే ఆరాధనా. నాతో పాటు కలిసి అందరూ ఆరాధనా ఆరాధనా నా ప్రియుడేసు క్రీస్తుకే ఆరాధనా 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 గొర్రె పిల్ల క్రీస్తుకే ఆరాధనా. నా జీవనాధార శ్రీ యేసుడే, నా స్తుతికి పాత్రుడు ప్రభు క్రీస్తుడే. తన చేతులతో నన్ను నిర్మింపగా నా సృష్టికర్తను కొనియాడెదన్. నా జీవనాధారం యేసుడే, నా స్తుతికి పాత్రుడు ప్రభు క్రీస్తుడే. తన చేతులతో నన్ను నిర్మింపగా నా సృష్టికర్తను కొనియాడెదన్. యెహోవా రాఫా నన్ను స్వస్థపరచున్. యెహోవా షమ్మా నాకు తోడుగా. యెహోవా నీసి నా ధ్వజముగా. అల్ఫా ఒమేగా ఆది దేవునికి ఆరాధనా ఆరాధనా నా ప్రియుడేసు క్రీస్తుకి ఆరాధనా
స్తోత్రం. మీకే ఆరాధనయ్యా. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికి కూడా వందనాలు శుభములు తెలియచేస్తున్నాను. ఉదయకాలం మిమ్మల్ని అందరినీ ప్రేమతో ప్రార్థనా పోరాటానికి ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ఇంతవరకు దేవుని స్తుతించి దేవుని ఆరాధించే చక్కటి సమయాన్ని దేవుడు మనకు దయచేశాడు. దేవుని వాక్యం, ది వర్డ్ అనే అంశాన్ని గురించి దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానిస్తూ ఉన్నాం. అయితే ఈ వాక్యాన్ని గురించి దేవుని వాక్యాన్ని మనం చూస్తే, దేవుని బిడ్డలారా, యోహాను సువార్త 1వ అధ్యాయం 1-2 వచనాలు మనం చదువుకుందాం. ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడయుండెను. 2వ వచనం, ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగెను. జాన్ చాప్టర్ 1 verse 1 and 2. In the beginning was the word, and the word was God. He was in the beginning with God. దేవుని వాక్యాన్ని మనం చూస్తే, ప్రియ సహోదరి సహోదరులారా, నిన్నటి దినాన్న మనము యేసే నిత్యమైన వాక్యము అనే విషయాన్ని మనం విన్నాం. జీసస్ యాజ్ ద ఇటర్నల్ వర్డ్. యేసే నిత్యమైన వాక్యము అని నిన్న మనం విన్నాం. రెండవది, జీసస్ యాజ్ ద లైట్ ఆఫ్ వరల్డ్. యేసే లోకమునకు వెలుగయ్యున్నాడు అనే విషయాలు మనం విన్నాం. అయితే ఈ సందర్భంలో మూడో విషయాన్ని ఈరోజు మనం ధ్యానం చేయబోతున్నాం. ఈ మూడో విషయం ఏమనగా, జీసస్ యాజ్ ద ఇన్కార్నేట్ వర్డ్. యేసే అవతరించిన వాక్యము. యోహాను సువార్త 1వ అధ్యాయం 10-14 వచనాలు. ఆయన లోకములో ఉండెను, లోకమాయన మూలముగా కలిగెను, కానీ లోకమాయనను తెలుసుకొనలేదు. ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను, ఆయన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు. తన్ను ఎందరు అంగీకరించెనో వారికందరికీ, అనగా తన నామమునందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించెను. వారు దేవుని వలన పుట్టినవారే గాని రక్తము వలననైనను, శరీరేచ్ఛ వలననైనను, మనుషేచ్ఛ వలననైనను పుట్టినవారు కారు. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి. దేవుని వాక్యాన్ని మనం చూస్తే, ఈ వాక్యము ఆదిలో సృష్టించిన వాక్యం, ఆదిలో ఉన్న వాక్యం. ఆ వాక్యము శరీరము అనే ఈ గుడారంలోనికి, అంటే యేసు శరీరముగా, శరీరధారిగా ఈ లోకానికి వచ్చాడు. శరీరుడుగా ఆయన ప్రత్యక్షమయ్యాడు. ఒక శరీరధారిగా వాక్యము అనబడిన ఈ యేసే నిత్యమైన వాక్యం, వెలుగయ్యున్న వాక్యం, ఈ వాక్యము శరీరధారిగా ఈ భూలోకానికి కన్య మరియ గర్భము ద్వారా ఈ లోకంలో జన్మించాడు. ఆ జన్మించిన యేసుక్రీస్తు ప్రభువారు నరవతారిగా ఈ లోకానికి వచ్చాడు. పాపులను రక్షించుటకు వచ్చాడు, నశించిన దానిని వెదకి రక్షించుటకు వచ్చాడు, ఇహలోకములో ఉన్న వారిని పరలోకం చేర్చడం కోసం వచ్చాడు, లోకములో ఉన్న వారికి
తాను ఏ లోకము నుంచి అయితే వచ్చాడో ఆ లోకాన్ని గురించి వివరంగా చెప్పాడు. ఎన్నో అద్భుతాలు చూపించాడు. వాళ్ళు అనుభవించటానికి సహాయం చేశాడు. ఈ సర్వశక్తి కలిగినటువంటి దేవుడు, ప్రేమ కలిగిన దేవుడు, దయగలిగిన దేవుడు, ఆయన అద్భుతమైన కార్యాలు చేసుకుంటూ వచ్చాడు. ఈరోజు ప్రియ స్నేహితులారా, ఇన్ని రకాలైన కార్యాలు చేసి శరీరమందు ఆయన ఈ లోకానికి వచ్చి ఆ శరీరము సిలువలో నలుగుగొట్టబడి సిలువ వేయబడి ఆ దేహాన్ని ఆయన ఆ సిలువలో విడిచిపెట్టాడు. విడిచిపెట్టిన దేవుడు తన ఆత్మను తండ్రికి అప్పగించుకున్నాడు. ఈ యేసుక్రీస్తు ప్రభువారు శరీరధారిగా వచ్చి తన ప్రాణాన్ని అర్పించటం ద్వారా ప్రజలందరికీ ఆయన ఏమి చూపించాడు అనంటే కృప చూపించాడు. 4వ విషయం ఏంటంటే జీసస్ యాజ్ ద సోర్స్ ఆఫ్ గ్రేస్. యేసుక్రీస్తు ప్రభువారే ఏమై ఉన్నాడంటే కృపా సత్యములకు ఆధారము. కృపకు సత్యానికి ఆధారంగా యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూలోకములోనికి వచ్చి తండ్రి అయిన దేవుని మానవులమైనటువంటి మనకు బయలుపరిచాడు. బాప్తిస్మం ఇచ్చి యోహాను ఆయన గూర్చి ఇలాగన్నాడు. యోహాను సువార్త 1వ అధ్యాయం 15 నుండి 18 వరకు చూస్తే యోహాను ఆయనను గూర్చి సాక్ష్యం ఇచ్చుచు, నా వెనుక వచ్చువాడు నాకంటే ప్రముఖుడు గనుక ఆయన నాకంటే ముందటి వాడాయననియు నేను చెప్పినవాడు ఈయనే అనియు ఎలుగెత్తి చెప్పెను. ఆయన పరిపూర్ణతలో నుండి మనమందరము కృప వెంబడి కృప పొందితిమి. ధర్మశాస్త్రము మోషే ద్వారా అనుగ్రహింపబడెను, కృపయు సత్యమును యేసు క్రీస్తు ద్వారా కలిగెను. ఎవడును ఎప్పుడును దేవుని చూడలేదు, తండ్రి రొమ్ముననున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరిచెను. సిలువలో వేలాడిన యేసు క్రీస్తు ప్రభువారు భూమి మీద నరావతారిగా వచ్చి ఆయన కృప వెంబడి కృప మనకు చూపించి అల్పులమైన మనల్ని, నశించిపోయే మనల్ని, ఎన్నో రకాలుగా కొట్టబడుతున్న మనల్ని సర్వశక్తి కలిగినటువంటి దేవుడు కృపా సత్యములను మనకు చూపించి కృపా సత్య సంపూర్ణుడిగా ఈ లోకానికి వచ్చి దేవుని కుమారుడు తండ్రి అయిన దేవుని బయలుపరిస్తే ఆ బయలుపరచబడిన దేవుణ్ణి వాక్యం చదవడం ద్వారా ఈ వాక్యములో ఉన్నటువంటి సత్యాలను నమ్మటం ద్వారా ఆ సర్వశక్తి కలిగినటువంటి దేవునికి పిల్లలమయ్యాం. ఆ దేవుని రాజ్యానికి వారసులమయ్యాం. జీవవృక్షానికి హక్కు గలవారమయ్యాం. ఇలాంటి కృప సర్వశక్తి కలిగినటువంటి దేవుడు మనకు దయచేయడం బట్టి మనమందరం కూడా దేవుని వాక్యము అనే ఈ అంశములో ద వర్డ్ అనే అంశాన్ని గురించి దేవుని వాక్యాన్ని మనం వింటూ వచ్చాం. జీసస్ యాజ్ ద ఇటర్నల్ వర్డ్, యేసే నిత్యమైన వాక్యము అనే అంశాన్ని మనం ధ్యానం చేశాం. రెండవది జీసస్ యాజ్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్, యేసే లోకమునకు వెలుగై ఉన్నాడు అనే విషయాన్ని చూసాం. జీసస్ యాజ్ ద ఇన్కార్నేట్ వర్డ్, వాక్యము యేసే అవతరించిన వాక్యం. నాలుగవది జీసస్ ద సోర్స్ ఆఫ్ గ్రేస్ అండ్ ట్రూత్, యేసే కృపా సత్యములకు ఆధారం. యేసే కృపా సత్యములకు ఆధారమై ఉన్నాడు. అలాంటి ఆధారమైనటువంటి ఆ యేసుక్రీస్తు ప్రభువారిని ఆరాధించడానికి, స్తుతించడానికి, మహిమపరచడానికి, కొనియాడడానికి, ఆయన నామాన్ని గొప్ప చేయడానికి సర్వశక్తి కలిగినటువంటి దేవుడు మనకు అనుగ్రహించిన ఈ శ్రేష్టమైన కృపను బట్టి ఆయనకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఆయన మహిమార్థమై మనము జీవించుటకు గాను దేవుడు తన కృప మనకు అనుగ్రహించాలని నేను మనసారా కోరుతున్నాను. దయచేసి అందరం కూడా ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన మా తండ్రి, సర్వశక్తిమంతుడా, ప్రేమ కలిగిన మా గొప్ప తండ్రి, నీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడారు. నీ వాక్యము శక్తి గలది, నీ వాక్యము గంభీరమైనది. కృప వెంబడి కృప మాకు చూపించి అల్పులమైనటువంటి మా జీవితంలో నిరవతారిగా ఈ లోకానికి వచ్చి కృపను చూపించి రక్షించబడిన మమ్ములను నీ రాజ్యానికి వారసులుగా చేసి ఇహలోకంలో పరలోక సంబంధమైన పౌరులుగా బ్రతికేటటువంటి కృప, ఇహలోకంలో పరలోక ఆనందంతో జీవించే జీవితం, ఈ లోకములో నిన్ను కలిగి నిన్ను హత్తుకుని నీ మహిమార్థమై బ్రతికేటటువంటి కృప, సమాధానం, నెమ్మది, ఆనందం, ఆశీర్వాదం మా అందరికీ దయచేస్తూ మమ్మల్ని నడిపించినందుకు నీకే మనసారా కృతజ్ఞతలు చెల్లిస్తూ నీకు మహిమ ప్రభావాలు ఆరోపిస్తూ మీ కృప మాకు చూపించి మీ దయను మాకు కనబరిచి మీరే ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం.
ఈ వాక్యాన్ని వింటూ ప్రార్థనా పోరాటములో పాలుపంపులు పొందుచున్న ప్రతి వారిని నూరంతలుగా ఆశీర్వదించమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు ప్రభువారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని నిత్య సన్నిధి సహవాసం చెరువున మనకును సకల లోకములో ఉన్న పరిశుద్ధులకు సదా తోడే నడిపించును గాక, ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్ అండి. ప్రభు మిమ్మలను మీ కుటుంబాలను సమృద్ధిగా దీవించునుగాక. రేపటి దినమందు మరొక నూతనమైన అంశాన్ని గురించి దేవుని వాక్యాన్ని మనం ధ్యానించబోతున్నాం. కృప మీ అందరికీ తోడైననుగాక. ప్రభు తన యొక్క సహాయం మీకు, మీ పిల్లలకు, మీ కుటుంబాలకు తోడుగా ఉంచునుగాక. అందరికీ ప్రైజ్ ది లార్డ్.